అందరికీ కూడా న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి. సంక్రాంతి అంటే భోగి పండుగ, కనుమ, ముక్కనుమ 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్కి వివిధ దేశాల నుండి కూడా ఈ సంక్రాంతి పండుగని పురస్కరించుకుని వచ్చినటువంటి వారందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ 4 రోజులు ప్రశాంతంగా గంగిరెడ్లతో, గొబ్బెమ్మలతో, ముగ్గుల పోటీలతో రకరకాలుగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా సంక్రాంతి పండుగని చాలామంది పేకాట్లో కోడిపందాలు జోదంగా ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని అలా కాకుండా ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని, మీడియా మిత్రులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎవరి బొమ్మలు లేకుండా రెవెన్యూ సదస్సులు పెట్టి మరి ప్రతి వారికి కూడా మరి సర్వే జరిగిన గ్రామాల్లో డిజిటల్గా పాస్ పుస్తకాలని ప్రింట్ చేసి వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేసాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. తల్లికి వందనం కింద మ్యాక్సిమం మా దృష్టికి వచ్చిన వాటిలన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు మ్యాపింగ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల కానీ, అకౌంట్లు తేడా వల్ల కానీ, వివిధ కారణాలతో కొంతమందికి ఆగిపోయాయి. వాటిని కూడా మళ్ళీ వెరిఫై చేసి మరి సక్సెస్ఫుల్గా వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు వేయడానికి లిస్టులని ప్రభుత్వం వారికి పంపడం జరిగింది. మరి అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అటు అమరావతి రాజధాని దగ్గర నుండి ఇటు పోలవరం వరకు కూడా ప్రతి ఒక్క మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరి వాళ్ళ యొక్క మంత్రివర్గం, అధికారులు అందరి భాగస్వామ్యంతో మరి శరవేగంతో రాష్ట్రం ముందడుగులు వేస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం ముఖ్యంగా అవసరం. కొంతమంది ఊసిపోక జనంలో ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో అనేక రకమైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం, పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర వీళ్ళ యొక్క వికృత చేష్టలు చూపించి ప్రవర్తించటం, ఏదో రకంగా సమాజంలో, సంఘంలో అశాంతిని నెలకొల్పడానికి కొన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి యొక్క విపరీతమైనటువంటి అనుభవంతో ప్రతి దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. రాబోయే 20 సంవత్సరాల వరకు ఈ కూటమికి ఎదురే లేదు, తిరిగే లేదు. ఇంత స్వేచ్ఛ, ఇంత ఈ రకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో రావడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఈ ప్రజానీకానికి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే మా నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా కుటుంబ సభ్యులను కోల్పోయారో, పండగకి దూరంగా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా మా నాయకులు, కూటమి నాయకులు, మా కార్యకర్తలు, మా యొక్క మండల లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలతో సహా గుర్తించి ప్రతి కుటుంబానికి కూడా 1 కేజీ అరిసెలు, 1 అర కేజీ చెక్కలు పంపించడం జరిగింది. వాళ్ళకి పంపిణీ చేసినటువంటి ఈ సచివాలయ సిబ్బందికి కానీ, ఎంపీడీఓలకు కానీ, విఆర్ఓలకు కానీ, విఆర్ఏలకు కానీ టోటల్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1500 నుంచి 1600 మంది కుటుంబాల ఉద్యోగస్తులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి వారికి కూడా మరి సంక్రాంతి అరిసె తీపి అనేది చూపించడానికి నిర్ణయించుకున్నాం. సుమారుగా 6000 ఫ్యామిలీలని మరి ఇప్పటికి ఈ రకంగా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఇంచుమించుగా 5500 ఫ్యామిలీలకి ఇప్పటికే డిస్పాచ్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఇంత అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. లేవు మీరేమడిగినా సమాధానం చెప్తా. కోటి సంతకాల సేకరణ అని చెప్పి దెందులూరులో కోటి మంది ఉన్నారండి. కోటి సంతకాలు సేకరణ అనేది ఒక అబద్ధాల పుట్ట. చెప్పాను నేను ఎప్పుడో. వీళ్ళు కోటి సంతకాలు కాదు, దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్క మనుషులతో సంతకాలు పెట్టించారో ఆ లిస్టులు బయట పెట్టమంటున్నా. ఎవరెవరి దొంగ సంతకాలు అన్నీ బట్టబయలు అవుతాయి. అసలు వీళ్ళకి సంతకాలు పెట్టింది దేవుడు, పెట్టించుకుంది దేవుడు. అసలు ఈ నియోజకవర్గంలో వేరే పార్టీ వాళ్ళకి దిక్కు దివాణం ఉందా? న్యూ ఇయర్కి లేరు, ఇప్పుడు ఎక్కడా లేరు, క్రిస్మస్కి లేరు, ఎవడు ఎడిపోయాడో ఎవడికి తెలియదు. వాళ్ళు ఎవడు చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి ఎవడు దిక్కు లేకపోతే వాళ్ళని కూడా మా దగ్గరికి రమ్మనండి. వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ధైర్యం కానీ భరోసా కానీ నింపాలంటే కూటమితోనే సాధ్యం తప్ప వేరే పార్టీతో సాధ్యమే కాదు. ఏది కావాలన్నా వైఎస్ఆర్ కూడా కూటమిని సంప్రదించండి, కూటమి నాయకులను సంప్రదించండి. మీకేం ఆపద వచ్చినా మేమున్నాం అండగా. ప్రజాప్రతినిధులుగా పార్టీలకు అతీతంగా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడండి, మా ముఖ్యమంత్రి గారి దగ్గర రండి, మా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర రండి. మీ కష్టాలు ఏమైనా ఉంటే మేము తీరుస్తాం. ఎవడు వేరే పార్టీ ఉండనే ఉండదు ఈ రాష్ట్రంలో, మీరు గుర్తుపెట్టుకోండి. మేము కూడా ఇప్పుడు ఈ ప్యాకింగ్ కూడా పార్టీలకు అతీతంగా పంపించాం. ఏ పార్టీ అని చూడాల. కష్టం అనేది, బాధ అనేది ఏ పార్టీ వాడికైనా ఉంటుంది. వాళ్ళు కూడా మా లాంటి మనుషులే, వాళ్ళు కూడా మా బంధువులే. ఈ నియోజకవర్గం అంతా కూడా మా కుటుంబంలాగానే మేము భావిస్తూ ఉన్నాం.